బర్త్డే రా. హాయ్ అండి అందరికీ. నా చిట్టి తల్లి కోరిక మేరకు ఈసారి తన బర్త్డేను తనకు నచ్చిన విధంగా జరుపుకోవడం అయితే జరిగింది. నాకు పిల్లలతో టైం ఎక్కువగా స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఆడుకోవడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళతో ఎంజాయ్గా ఉండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే చిట్టి. అబ్బాయి అసలు ఈసారి మనం మంచి పిక్స్ మిస్ అయినాం రా చిట్టి. పప్పీ పిక్స్ మిస్ అయినాం ఈసారి. డాడీ పప్పీ పిక్స్ మిస్ అయినాం డాడీ. పప్పీ పిక్స్ పిక్స్ కాదురా పిక్స్. ఒక పప్పీ ఇచ్చుకో ఇప్పుడు డాడీ. పో నువ్వు ఇస్తారా పో. అక్క గిఫ్ట్ మస్తు. నా బంగారు తల్లి అంత హైట్ అవుతుంది. ఇది హీరో, ఇది బ్లాక్ హీరో, ఇది బంగారు హీరోయిన్. నా చిట్టి తల్లి పూజ చేసుకున్నది బర్త్డే రోజు. పిల్లల బర్త్డే రోజు మాత్రం వారి చేతనే కంపల్సరీ దేవుడికి పూజ అయితే చేయిస్తానండి. చిట్టి ఇద్దా స్వీట్ పెడుతుందా? స్వీట్ బాగుందా? బెల్లం ఇదే స్వీట్ అనమాట. బర్త్డే రోజు నోరు తీపి చేసుకోవాలి కదా, అదే అనమాట. అయితే స్వీట్ చేయలేదు, మీకు జలుబు దగ్గులు ఉన్నాయి కాబట్టి. అబ్బో నీ స్టైల్ చల్లకుండా బర్త్డే బేబీ అంటే బర్త్డే బేబీ. మరి మంచి ట్రెడిషనల్గా రెడీ కావాలి. ఈ వెస్టర్న్ డ్రెస్సులు వేసుకుంటే ఎట్లుంటాయి బిడ్డ? ఆగు ఇటు చూపించు. సూపర్ బాగున్నాయా? ఇట్లా మంచిగా నీట్గా అనుకో. ఇటు ఇచ్చావు. ఇది వంకర అయింది ఇట్లా. ఓకే ఇప్పుడు ఓకేనా? ఏ బర్త్డే బేబీ. అబ్బా తన కోసం ఇంటి దగ్గర ఉండి తన కోసం ఎంతో కష్టపడి ఆ డే మొత్తం అయితే నేను ఫుల్ హార్డ్ వర్క్ చేసి తనకు సర్ప్రైజ్ చేసి తన సంతోషాన్ని రెట్టింపు చేశాను అనమాట. అదే డెకరేషన్ సూపర్ ఉంది. చాక్లెట్ కదా డెకరేషన్. ఎట్లుంది? గన్నే అన్ని పగిలిపోయినాయి. బాగుందారా? కష్టపడి చేసిన బిడ్డ ఒక్కదాన్ని. అన్ని పగిలిపోయినాయి. అది 2 కేక్ కోసం. ఇక నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. బర్త్డే బేబీ వచ్చేసిందో. హ్యాపీ బర్త్డే చిట్టి. ఒక్కసారి నీ డ్రెస్ చూపించు. ఈ డ్రెస్ ఎవరిదిరా? ఒక్కసారి రౌండ్ తిరుగు. ఇది నాదే అనమాట. లంగా చున్నీ నాదే. ఒక బ్లౌజ్ మాత్రం చిట్టి తల్లికి కుట్టిన అనమాట మొన్న. ఇప్పుడు ఇలా డ్రెస్ ఒకటి రెడీ అయిపోయింది. ఇలా ఆల్టరేషన్ చేసి నా చిట్టికి ఇవాళ నా డ్రెస్సును తన బర్త్డేకి వేసేసిన. అయ్యా కూర్చున్నావు అయ్యా? లేవు అయ్యా, మంచి కూర్చో అయ్యా. ఇది నీది కొత్త డ్రెస్. బాగుందా? సూపర్. మరి అమ్మకి థ్యాంక్స్ చెప్పు. బొట్టేటో అయింది బిడ్డ. మంచిగా అనుకో. వచ్చిందారా బేబీ? రెడీగా మంచిగా రెడీగా. పిల్లలందరూ వచ్చిరా? నువ్వు ముట్టిస్తా మురుగులు పడతాయి దూరం. బట్టలు వేసి కొంచెం పెడతాం.
ఎందుకు ఫేస్ కనబడినావా? కనబడదు తింటుంది. అయితే ఈసారి నా కూతురు దర్శన తన బర్త్డే కోసం ఒక చిన్న కోరిక కోరింది. అదేంటంటే, మమ్మీ ఎప్పుడు నా ఫ్రెండ్స్కి ఒక చాక్లెట్, కొంచెం కేక్ ముక్క, కొంచెం మిక్చర్ పెడదాము కదా, ఈసారి కడుపు నిండా ఫుడ్ పెడదాము అని అడిగింది. సరే బిడ్డ, మంచి ఆలోచన, ఓకే అని నేను కూడా మొత్తం వంట అయితే ప్రిపేర్ చేశాను. బగారా రైస్ వేసాను, వెజిటేబుల్స్ వేసి, అలాగే చికెన్ కర్రీ వండాను అనమాట. ఇక తను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేసి తన బర్త్డే కేక్ కటింగ్ కోసం మంచిగా డెకరేట్ చేసి అన్నీ రెడీగా 5 o'clock కల్లా పెట్టానమాట. ఇక తను రాగానే కొంచెం మంచిగా ఎగ్జైట్గా ఫీల్ అయింది. ఎందుకంటే నేను ఆ రోజు ఇంటి దగ్గరనే ఉన్నాను. మంచిగా అన్నీ డెకరేట్ చేసేసరికి తను చాలా సంతోషపడింది అనమాట. ఎప్పుడు హడావిడిగా అయిపోయేది. ఈసారి కొంచెం మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఇలా పిల్లలందరికీ వంట చేసి వాళ్ళ మధ్యలో కూర్చొని ఈ విధంగా కొసిరి వడ్డిస్తూ వద్దు అంటున్నా ఇంకొంచెం అనుకుంటూ వాళ్ళ కడుపు నిండా పెడుతూ ఉంటే ఆ సంతోషము మాటల్లో చెప్పలేనండి. నేనైతే ఫుల్గా సంతోషపడినా. అలా పిల్లలతో నాకు టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అసలు అలాంటి టైం ఎక్కువగా దొరకదు. దొరికినప్పుడు మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను అనమాట. చాలా కామెడీ చేస్తూ పిల్లల్ని నవ్విస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నిజంగా నాకు ఆ బర్త్డే కేక్ కటింగ్ల కంటే ఇలా ఫుడ్ వడ్డించేటప్పుడు ఫుల్ సంతోషాన్ని ఇచ్చిందండి. నాకైతే హ్యాపీగా అనిపించింది. పిల్లల లెవెల్కి వెళ్ళి మనం మాట్లాడడం అంటే నిజంగా గ్రేట్ అబ్బా. నాకైతే చాలా సంతోషం ఆ విధంగా. వాళ్ళు నిజంగా వద్దు అంటుంటే ఇంకొంచెం అనుకుంటూ కొసిరి వడ్డించడం నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఫుడ్ పెట్టడంలో కొంచెం నేను మొహమాట పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అర్థం చేసుకుని ఇంకొంచెం అని రిక్వెస్ట్ చేస్తూ పెడుతుంటాను. నాకు ఫుడ్ వాళ్ళకి కడుపు నిండా పెట్టడం అంటే చాలా ఇష్టం. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఎప్పుడైనా అంటే నా చేతితో పెడుతూ ఉంటే జర కొసిరి పెడతాను అనమాట. అసలు వద్దు అంటే అసలు వదిలిపెట్టాను, ఇంకోసారి కూడా పెడతాను. అట్లా చిన్నపిల్లలు కదా మరి సిగ్గుపడుతూ ఉంటారు. అట్లా అని అస్సలు వదిలిపెట్టలే వాళ్ళని మాత్రం. మంచిగా కూర్చుండబెట్టుకొని వాళ్ళతో కామెడీ చేస్తూ నవ్విస్తూ మంచిగా ఎంజాయ్ చేశాను అబ్బా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి కొంచెం మంచిగా ఎక్కువ మంది వచ్చారనమాట. అంతే కూల్ వెదర్ కూడా లేదు కదా, కొంచెం మంచిగా ఎండలు మంచిగానే కొడుతున్నాయి కదా, పిల్లలు కొంచెం బయటకు వెళ్తారనమాట. కొంచెం చలిగా ఉంటే ఏంటంటే రావడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళి రావాలి అంటే ఇబ్బంది పడతారు.
ఎంతో కష్టపడి చేసిన డెకరేషన్ చివరికి ఇలా అయిపోయిందనమాట. ఇది కూడా పిల్లలకి ఈ విధంగా చెడగొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అనమాట. మొత్తం డెకరేట్ చేసిన దాన్ని బర్త్డే అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా తయారైంది. ఎంతో కష్టపడి చేసిన అన్ని బెలూన్స్ మంచిగా పగలగొడుతూ సంతోషపడుతూ ఎంజాయ్ చేసిర్రనమాట. ఇక అయినా బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏముందండి. ఓకే, వాళ్ళ ఇష్టానికి నచ్చినట్టు చేసుకున్నారు కదా, ఓకే పర్లేదు. ఈసారి నా చిట్టి బర్త్డే ఈ విధంగా హ్యాపీగా జరిగిపోయిందనమాట. ఓకే బాయ్.